నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ముఖ్యమంత్రి రీజనల్ రింగ్ రోడ్డు సహా అభివృద్ధి ప్రాజెక్టుల అంశాలపై సమాలోచన రాష్ట్రంలో ముగిసిన రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ఇద్దరు కాంగ్రెస్ ఒక భారాస సభ్యుడు ఏకగ్రీవ ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా భాజపా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం మెజారిటీ ఎంపీ స్థానాలే లక్ష్యంగా కమలదళం ప్రణాళికలు రేపటి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఈఈ జగజ్యోతి ఇంట్లో అనిసా సోదాలు 65.5 లక్షల నగదు 3.5 కిలోలకు పైగా బంగారం స్వాధీనం చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదన్న సుప్రీంకోర్టు రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని వ్యాఖ్య $45,000 కోట్లతో దేశవ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ప్రాజెక్టుకు వర్చువల్గా ప్రారంభోత్సవం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సుమారు గంట పాటు సమావేశమైన నేతలు రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం ఫ్లైఓవర్లు రీజనల్ రింగ్ రోడ్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టుల అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసింది ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది గడువు ముగిసిన తర్వాత 3 స్థానాలకు 3 అభ్యర్థులు మాత్రమే ఎన్నికల బరిలో మిగిలారు దీంతో ఎన్నిక ఏకగ్రీవమైంది 3 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించారు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి అనిల్ కుమార్ యాదవ్ భరాస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రేణుకా చౌదరి 4వ మారు వద్దిరాజు రవిచంద్ర రెండోసారి అనిల్ కుమార్ యాదవ్ మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములకు సంబంధించిన అనేక అక్రమాలు తమ దృష్టికి వస్తున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు త్వరలోనే ఆ లోటుపాట్లకు సంబంధించి ప్రత్యేకంగా రెవెన్యూ శాఖతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజాపాలనలో భాగంగా ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలను నెరవేరుస్తామన్నారు జిల్లాలో తాగునీతి ఎద్దడి సహా ఇతర సమస్యలను ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని కోరారు మార్పు కోరిన ప్రజలందరికీ మార్పు చూపెట్టే ప్రయత్నం చేసే బాధ్యత మా పైన ఉంది రెవెన్యూలో అనేక లోటుపాట్లకు సంబంధించి అనేకంగా మా దృష్టికి వచ్చినాయి వాటిని పూర్తి స్థాయిలో సమీక్షించడే కాదు సమతుల్యమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రభుత్వ భూములకు సంబంధించి బాధ్యతాయుతంగా తిరిగి ప్రభుత్వ భూములు ప్రభుత్వం వచ్చే ఒక కార్యాచరణ తీసుకునే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుందని ఈరోజు రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఎన్ని సమస్యలున్నా ఇబ్బందులున్న ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలోనే మా ఉద్యోగ సోదరులందరికీ సంబంధించి 5వ తారీఖు లోపలనే వారికి వేతనాలను చెల్లించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం సీఎంగా ఉన్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు షాద్నగర్ నియోజకవర్గంలో భారాస ముఖ్య నేతలతో సమావేశమైన హరీష్ రావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందని ఆరోపించారు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా కాంగ్రెస్ను వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు భరాస కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్న హరీష్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తారేమో మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు పోయిండ్రు ఢిల్లీలో ఆయన మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది ఎవరైనా పెడతా అదే 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు ఆయన పోయిండ్రు సంతకాలు పెట్టిండ్రు ఢిల్లీకి అప్పచెప్పొచ్చిండ్రు అంటే మనం అడక తినే పరిస్థితి తెచ్చింది
ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్ల అప్పచెప్తావు నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమే బబ్బెబ్బే అన్నారు. మళ్ళీ ఏం చేసిర్రు? ఇక మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఎందుకు పెట్టింది తీర్మానం? ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, వెనుకడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయనతో ఢిల్లీకి అప్పచెప్పుదురు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. నీళ్లు దొరకపోవు, కరెంటు దొరకపోవు, మంచి నీళ్లు ఉండకపోవు, కాలువ నీళ్లు ఉండకపోవు. కానీ ఇలా తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ ఉంది కనుకనే ఏం సంగతి బిడ్డ అని కేసీఆర్ నల్లగొండల గర్జించిండు. మనం అసెంబ్లీలో గట్టికి కొట్లాడితే దెబ్బకు మనం తోక ముడిచింది. ఇది ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. వికారాబాద్ అటవీ ప్రాంతంలో నౌకాదళ రాడార్ కేంద్రం ఏర్పాటు విషయమై పునరాలోచించాలని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ మూసీ నది జన్మించే ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. 3,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 12 లక్షల వృక్షాలను తొలగించడం పెద్ద తప్పిదమని అన్నారు. 10 ఏళ్ల పాటు తమ హయాంలో అడ్డుకున్నామన్న కేటీఆర్ కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పరిణామాలను అంచనా వేయకుండా అప్పగించిందని ఆక్షేపించారు. భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నారాయణపేట జిల్లా కోస్గిలో రేపు సీఎం రేవంత్ రెడ్డి సభ ఉండడంతో సభ ఏర్పాట్లను జిల్లా పాలనాధికారి కోయ శ్రీహర్ష, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రిగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వస్తుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కోస్గి పట్టణంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలతో పాటు బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో సభ ఏర్పాట్లను అధికారులతో పాటు రేవంత్ రెడ్డి సోదరుడు కూడా పరిశీలించారు. దేశంలో రైతాంగం చేస్తున్న నిరసనను కేంద్రం అర్థం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఏపీలోని ఏలూరు జిల్లా గురవాయిగూడెంలోని మద్ది ఆంజనేయ స్వామి ఆలయాన్ని మంత్రి తుమ్మల దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో కొండలరావు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మాట్లాడిన మంత్రి తుమ్మల సంఘ విద్రోహ శక్తులు చేరకుండా శాంతియుతంగా నిరసన చేపట్టాలని రైతులకు సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో భారాసాతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండబోదని భాజపా నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమలదళం 4 చోట్ల రథయాత్రలు ప్రారంభించింది. మొత్తం 5 క్లస్టర్లలో యాత్ర చేపట్టనున్న భాజపా 114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5,500 కిలోమీటర్ల చుట్టేనుంది. పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సమర శంఖారావం పూరించింది. 17 లోక్సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. 5 క్లస్టర్లుగా విభజించిన కమలదళం 4 క్లస్టర్లలో యాత్రలు షురూ చేసింది. నారాయణపేటలోని కృష్ణాలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభించగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శంఖారావం పూరించారు. కొమ్రం భీం క్లస్టర్లోని బాసరలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, రాజరాజేశ్వర క్లస్టర్లోని తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, బండి సంజయ్ ఆరంభించారు. భాగ్యలక్ష్మి క్లస్టర్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆరంభించారు. మేడారం జాతర నేపథ్యంలో 2 రోజుల తర్వాత కాకతీయ భద్రకాళి క్లస్టర్లో యాత్ర మొదలు పెట్టనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి సంపదను దోచి ఢిల్లీకి పంపుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాయా పియా చెల్ దియా అనే రీతిలో భారత సర్కార్ పనిచేసిందని ఎద్దేవా చేశారు. మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాలు మీద వారు దాపుకొని మహారాజులకు కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ 2 కూడా దొంగల పార్టీలే, ఈ 2 కూడా అవినీతి పార్టీలే, ఈ 2 కూడా కుటుంబ పార్టీలే, ఈ 2 కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే.
ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. అది కేసీఆర్ ఎన్నికలో, లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో, లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు. ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు. అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో గ్యారంటీలు అమలు చేయట్లేదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మండిపడ్డారు. భైంసాలో విజయ సంకల్పయాత్రను బిశ్వశర్మ ప్రారంభించగా ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు, మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ లక్ష్మణ్ పాల్గొన్నారు. भाइयों और बहनों, जब जब तेलंगाना में चुनाव होते हैं तो कांग्रेस पार्टी और बीआरएस पार्टी हमेशा ये बोलते हैं कि बीजेपी और बीआरएस का अलायंस होगा, लेकिन मैं आप लोगों को बोलना चाहता हूं, हमारा कोई अलायंस नहीं होगा। हम अपना दम पे तेलंगाना लड़ेगा और हमारा दम में हम लोग तेलंगाना जीतेगा, ये हमारा विश्वास है कि आज तेलंगाना में कांग्रेस का सरकार हुआ। तेलंगाना में जो गारंटी का बात बोल रहा था, एक गारंटी भी काम में नहीं आया। देश में एक ही गारंटी चलता है, वो मोदी की गारंटी चलता है और देश में किसी का गारंटी नहीं चलता है। ఆర్టికల్ 370 రద్దు చేసినట్లుగానే భాజపా 370 సీట్లు సాధిస్తుందని బండి సంజయ్ వెల్లడించారు. భారాసాతో భాజపా పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని స్పష్టం చేశారు. ఈ దేశం అభివృద్ధి జరగాలంటే ఆర్థిక ప్రగతిలో 10వ స్థానంలో నుండి భారతదేశం ఇవాళ 5వ స్థానానికి వచ్చింది. మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ 3వ స్థానానికి వస్తుంది. 2047 వరకు ప్రపంచంలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో నెంబర్ 1 స్థానానికి రావాలంటే, తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలంటే మళ్ళా తిరిగి మోడీ కావాల్సిందే, మోడీ రావాల్సిందే. మోడీ లేని భారతదేశాన్ని ఏ భారతీయుడు ఊహించుకుంటున్నారన్నా? మాకు మోడీ కావాలి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మోడీ కావాలి. ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కావాలి. ఈ దేశంలో సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మాకు నరేంద్ర మోడీ కావాలి. తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వనంలో ఉన్న దేవతలు ఇప్పటికే జనం మధ్యకు పయనమయ్యారు. దూర ప్రాంతాల నుంచి వయ ప్రయాసాలు లెక్క చేయక జనం మేడారానికి తరలివస్తున్నారు. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ 4 రోజుల్లో 1.5 మందికి పైగా భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాలు జరిగే 4 రోజుల పాటు పకడ్బందీ ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. మంత్రి సీతక్క దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడారం జాతర ఆలయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 110 కోట్లు కేటాయించిందని సీతక్క తెలిపారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు క్రమశిక్షణతో దర్శనం చేసుకోవాలని ఆమె సూచించారు. మరి అసలైన మహాఘట్టం మరికొన్ని గంటల్లో రాబోతుంది. 24వ తారీఖు సాయంత్రం వరకు 4 దేవుళ్ళు జనంలో ఉంటారు. ఆ తర్వాత సాయంత్రము సాటర్డే ఈవినింగ్ మళ్ళీ తిరిగి వనప్రవేశం వారిని చేయడం జరుగుతుంది. మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా క్రమశిక్షణతోటి తరలి రావాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జాతరను జాతీయ పండుగగా కూడా గుర్తించాలని గత 10 సంవత్సరాలుగా మేమందరం కోరుకుంటా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రకటన కేంద్రం నుంచి రాకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 110 కోట్లను ఈ దేవాలయ అభివృద్ధికి, ఈ జాతరకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కేటాయించడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మకు వచ్చినటువంటి భక్తుడే కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు. అట్లనే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరినీ ఎంతో దూరం నుంచి అటువంటి భక్తులు కానీ విఐపీలు కానీ ఎవరొచ్చినా వారిని స్మూత్గా డీల్ చేసి గౌరవంతో మరి ఆ ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమించే విధంగా అందరం కృషి చేయాలని శానిటేషన్ పెంచినాం, డ్రింకింగ్ వాటర్ పెంచినాం, బస్ స్టాండ్ ఏరియా పెంచినాం, బస్సుల ఏరియా పెంచినాం, లైటింగ్ పెంచినాం, పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం, స్నానాలు చేసే ఏరియా పెంచినాం, మీడియా పాయింట్ పెంచినాం, రోడ్ల
విస్తీర్ణం కూడా కొత్త రోడ్డు కూడా కాలువపల్లి నుంచి అటు మంత్రి మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం. బస్సులలో వచ్చేటువంటి వాళ్ళకు కూడా దిగంగానే ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర దిగంగానే క్యూ లైన్లు ఉంటాయి. క్యూ లైన్ల నుంచి ఇక్కడ రావచ్చు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చెక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. గుత్తేదారు గంగన్నకు బిల్లులు మంజూరు చేసేందుకు జ్యోతి 84,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ క్రమంలో ఆమె నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలను ఆమె నివాసంలో అధికారులు గుర్తించారు. దాదాపు 65.5 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 3.64 కిలోల బంగారంతో పాటు భూములకు సంబంధించిన దస్త్రాలు అధికారుల తనిఖీలో బయటపడింది. జ్యోతి భారీగా అక్రమాలను కూడబెట్టినట్లు ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత లోతుగా కేసును విచారించనున్నారు. ప్రస్తుతం జ్యోతిని అరెస్ట్ చేసిన పోలీసులు అనిసా కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్ విధించింది. అనిసా అధికారులు జ్యోతిని చెంచల్గూడ జైలుకు తరలించారు. వికసిత భారత్ అంటే వికసిత జమ్మూ కాశ్మీర్ అని ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఇక్కడి ప్రభుత్వాలు తమ కుటుంబం గురించి తప్ప ప్రజల బాగోగులు పట్టించుకునేవి కావన్నారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కుటుంబ పాలన నుంచి బయటపడడం సంతోషంగా ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్లో 32,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక న్యాయానికి హామీ లభించిందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రత్యేక అధికారాలు కల్పించే 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అతిపెద్ద అవరోధంగా ఉండేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 370 అధికరణ రద్దు తర్వాత కేంద్రపాలిత ప్రాంతంగా మారిన జమ్మూ కాశ్మీర్లోని అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలు సమంగా అభివృద్ధిని చూస్తున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్లో 32,000 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 13,500 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు సహా పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో ఐఐఎం జమ్మూ, బోధ్గయ, విశాఖ క్యాంపస్లు ఉన్నాయి. ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ, ట్రిపుల్ కాంచీపురం శాశ్వత భవనాలను కూడా జాతికి అంకితమిచ్చారు. కాన్పూర్లో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 20 కేంద్రీయ, 13 నవోదయ విద్యాలయ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. మరికొన్ని కేంద్రీయ విద్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం శాశ్వత భవనాన్ని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. కర్నూలులో నిర్మించిన ట్రిపుల్ ఐటీని కూడా ప్రధాని జాతికి అంకితమిచ్చారు. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్, మహబూబ్ నగర్లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఉద్యోగాలు పొందిన 1,500 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఆ తర్వాత వికసిత భారత్, వికసిత జమ్మూ ద్వారా లబ్ధి పొందిన వారితో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. మొదటిసారి ప్రభుత్వం ప్రజల ఇళ్ల వద్దకు వచ్చిందన్నారు. ఇది మోదీ భరోసా అని, ఇక ముందు కూడా కొనసాగుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. 10 साल पहले तक शिक्षा और कौशल के क्षेत्र में सोचना भी मुश्किल था, लेकिन ये नया भारत है। अपनी वर्तमान पीढ़ी को आधुनिक शिक्षा देने के लिए ज्यादा से ज्यादा खर्च करता है। बीते 10 साल में देश में रिकॉर्ड संख्या में स्कूल, कॉलेज और यूनिवर्सिटीज का निर्माण हुआ है। यहाँ जम्मू कश्मीर में ही करीब 50 नए डिग्री कॉलेज स्थापित किए जा चुके। 45,000 से ज्यादा बच्चों का स्कूल में दाखिला कराया गया है। और ये वो बच्चे जो पहले स्कूल नहीं जाते थे। एक वो दिन थे जब स्कूल चलाए जाते थे, एक आज का दिन है जब स्कूल सजाए जाते हैं। దేశంలోని అతి పొడవైన రైల్వే సొరంగం ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకును ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. 48.1 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగం పనులు 2010లో ప్రారంభం కాగా 14 ఏళ్ల తర్వాత పూర్తయ్యాయి. అంతేకాకుండా కశ్మీర్ లోయలో
తొలిసారి 2 విద్యుత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. అందులో ఒకటి శ్రీనగర్ సంగల్దాన్, మరొకటి సంగల్దాన్ శ్రీనగర్ విద్యుత్ రైళ్లు ఉన్నాయి. దేశంలో 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీని చేసేందుకు గాను మహిళలు మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు. చండీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదన్న సర్వోన్నత న్యాయస్థానం రిటర్నింగ్ అధికారి చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించింది. ఆప్ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను మేయర్గా ప్రకటించిన సుప్రీంకోర్టు ధర్మాసనం రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఓ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్ఓ రద్దు చేసిన ఓట్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ ఓట్లన్నీ ఆప్ అభ్యర్థికి అనుకూలంగానే ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆప్ అభ్యర్థిని మేయర్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందన్న